హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం పాల్వంచ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదైతే తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పాల్వంచ నుండి భద్రాచలం వెళ్లే దారిలో కేశవాపురం, జగన్నాథపురం అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకి రోడ్ సైడే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బయటికి కూడా కనిపిస్తారు. ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే, పూర్వం ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడ ఒక చింత చెట్టు కింద పెద్ద పులి విశ్రాంతి తీసుకుంటూ ఉండేదంట. దారిలో వెళ్లే వాళ్ళని ఎవరిని ఏమనేది కాదంట. ఒక సాధు జంతువులా ఉండేదంట. అందరూ ఆ పెద్ద పులిని వనదేవతగా కనకదుర్గమ్మ వారిలా భావించి పూజించేవారట. కొన్ని రోజులకి ఆ పెద్ద పులి అదృశ్యం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పులి ఉన్న ప్లేస్ లో అమ్మవారి పటం పెట్టి పూజిస్తూ ఉండేవారంట. తర్వాత దాతల సహాయంతో ఈ గుడి అభివృద్ధి చెందిందంట. ఇక్కడున్న పెద్దమ్మ తల్లిని కనకదుర్గమ్మ వారిలా భావించి పూజిస్తారు. ముందుగా ఈ టెంపుల్ కి ఎంటర్ అయిన తర్వాత మనకి నవగ్రహ మండపం కనిపించింది. అలాగే గోశాల, పెద్ద యాగశాల కూడా కనపడిద్ది. అలాగే ఇక్కడ రావి చెట్టుకి ఉయ్యాల బొమ్మ కట్టడం ద్వారా సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిద్దని ఇక్కడ భక్తుల నమ్మకం. ముందుగా మనం ధ్వజస్తంభం దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి జన్మస్థలం కనిపించింది. ఇక్కడే మెయిన్ గా అమ్మవారు వెలిసారంట. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైనా కోరిక వచ్చి కోరుకున్న తర్వాత అది తీరితే ఇక్కడ యాటలు కూడా వేస్తారు. అలాగే బారసాల, అన్నప్రసన్న ఫంక్షన్లు కూడా జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తే ఫ్రీ దర్శనము ఉంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 50 రూపీస్ తీసుకుంటారు. అలాగే మనం అమ్మవారికి చీర సమర్పించాలన్నా మనం టికెట్ తీసుకోవాలి 50 రూపీస్ది. అప్పుడు అమ్మవారి చీర తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి. అలాగే దేవి శరన్నవరాత్రులప్పుడు ఘనంగా ఉత్సవాలు కూడా చేస్తారు. ఇప్పుడైతే ఇంకా మేము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అమ్మవారి గుడి చుట్టూరు తిరిగి అప్పుడు దర్శనానికి లోపలికి లైన్ అన్నమాట. ఇక్కడైతే అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు, అలాగే నాగేంద్ర స్వామి ఉన్నారు. అటు పక్క ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహ రూపంలో ఉన్నారు. వీటన్నిటిని దర్శించుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. అక్కడైతే అమ్మవారిని పసుపు కలర్లో చూస్తాము. అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారు. మొత్తం పసుపు కలర్లో ఉంటారనమాట, గౌరీదేవి లాగా. పైన స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. అమ్మవారిని మీరు చూసి దర్శించుకోండి. కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే త్రిశూలం ఉంటుందో ఇక్కడ ఈ అమ్మవారికి కూడా త్రిశూలం ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఎక్కడైతే అమ్మవారిని దర్శించుకుంటామో అటు సైడే బయటికి రావాలి. మనం స్టార్టింగ్ కూడా అటు నుంచి అనమాట. మళ్ళీ నవగ్రహ మండపం కనిపించింది మనకి. దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది. పక్కనే శివాలయం కూడా ఉంది. దానికి లోపల నుంచి దారి ఉందన్నమాట. అమ్మవారిని దర్శించుకున్నాక స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. మేమైతే ఈ టెంపుల్కి మా అక్క వాళ్ళ పాప ఆర్యాన్షి అన్నప్రసన్నకి వచ్చాము. ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అంతే వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.